హలో అండి. కట్టెపరుగుల పులుసు ఈరోజు అమ్మ ప్రిపేర్ చేస్తున్నారనమాట. డాడీ తీసుకొచ్చారు కట్టెపరుగులని. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందు ఆయిల్‌లో పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర వేసి ధనియాలు వేసి చేసిన పేస్ట్ వేసాం. ఉప్పు, పసుపు వేసి మనం మంచిగా కడిగేసి పెట్టుకున్న కట్టెపరుగులు, కారం వేసేసి మంచిగా అవన్నీ వేపుకోవాలనమాట. మీకు ఆల్రెడీ చెప్పాం కదండీ, చేపల కూర ఎప్పుడు వండుకున్నా సరే గరిటె పెట్టం మేము. ఎందుకంటే విరిగిపోదు ముక్క అని చెప్పేసి భయం అనమాట. అది తిప్పుకుంటూనే వేస్తారమ్మ. కారం వేసేసిన తర్వాత కూడా కొత్తిమీర, తర్వాత బెండకాయ ముక్కలు, కొంచెం వాటర్ వేసి ముందు ముక్క కొంచెం ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత పులుసు వేసుకోవాలన్నమాట. లేదంటే ముక్క ఉడకదని చెప్పేసి అంటారు. మీరు ఎంత వేసినా సరే గరిటె పెట్టకూడదు. అలాగే మనం మంచిగా తిప్పుకుంటా ఉంటే ముక్క విరగకుండా మంచిగా ఉడుకుతుందనమాట. చాలా రోజులైంది డాడీ అయితే కట్టెపురుగులు తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చారనమాట. ఇంక అందుకని అమ్మ పులుసు పెట్టేస్తుంది. ఈ వాతావరణంలో బాగుంటుంది కదా తినడానికి అని చెప్పేసి. వన్స్ కొంచెం నూనె అలా పైకి తేరిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ చూపించిన విధంగా తిప్పేసుకోవాలి. అంతేనండి. నిజంగా ఈ వాతావరణంలో అలా వేడివేడిగా కట్టెపరుగులు పులుసు వేసుకుని వేడివేడి అన్నం తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. హోప్ మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.